వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్ర వ్యూహం విడుదలపై సస్పెన్స్ వీడింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఒక ట్వీట్లో వెల్లడించారు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను చూపిస్తూ పట్టువదలని విక్రమార్కుణ్ణి అంటూ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీని ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమా ఆది నుంచి వివాదాల చుట్టూ తిరుగుతుంది. వైఎస్ఆర్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై టీడీపీ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేసీ కోసం తన నాయకులను కించపరిచేలా చూపించాడు అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గత ఏడాది డిసెంబర్ 29న విడుదల కావాల్సిన సినిమా 2 నెలల తర్వాత థియేటర్లోకి రానుంది. కోర్టు ఆదేశాలతో విడుదలను పదే వాయిదా వేసిన ఆర్జీవీ పట్టువదలకుండా పోరాడి వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నానన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, రామ్ గోపాల్ వర్మ తమ వ్యూహాన్ని దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇక పలు పొలిటికల్ రిలేటెడ్ సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పుడు ఎప్పటి నుండో రిలీజ్ కావాల్సిన చిత్రం వ్యూహం ఇది వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇంకో పక్కన ఈ చిత్రాన్ని సెన్సార్ చేయడానికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని ఆమెతో కొన్ని కాంట్రవర్సీ కూడా కావాలని కూడా చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఆ కాంట్రవర్సీ మాత్రం వర్మ చెక్ పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మార్చి 2న రిలీజ్ కాబోతున్నట్టుగా వ్యూహం చిత్రాన్ని సెన్సార్ కమిటీకి అయినట్టుగా సెన్సార్ సర్టిఫికేట్ తో రివీల్ చేసి పట్టు వదలని విక్రమార్కుడు అంటూ తాను హైలైట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ పేపర్ తో అయితే ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు ఆయన. మరి ఈ చిత్రానికి సెన్సార్ వారు కూడా ఇవ్వబోయే సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ చిత్రం మొత్తం 121 నిమిషాల 30 సెకండ్లకు ఏదో ఉంటుందన్నట్టు కూడా అందులో కూడా మనకు కనిపిస్తుంది. ఈ వివాదాల నడుమ అటు ఇటు పోరాడి అటు సాధించుకున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా మాత్రం రేపు వచ్చే నెల మార్చి 2న మాత్రం రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుందో కూడా మనం ఆ రోజే మనకు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.